హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే 4:30 అయింది. అన్ని గుళ్ళు దర్శించుకుందాము. మీకు కూడా అన్ని గుళ్ళు చూపిస్తాను, రండి వెళ్దాం. బాయ్ బాయ్. చూడండి, అసలు ఇప్పటివరకు ఇంకా పొద్దు కూడా పోలేదు. చలికాలం కాబట్టి మా బజార్ అంతా కూడా రాత్రే నుగ్గులేస్తున్నారండి. ఇప్పుడైతే 4:30 అయింది. ఆ దేవుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నానండి. మొత్తము బజార్ అంతా కూడా నైటే నుగ్గులేసుకోవడం అయితే జరిగింది. మొదటగా అయితే అంకాలమ్మ వారి టెంపుల్ని దర్శించుకొని ఇంకా తర్వాత అమ్మవాసాల టెంపుల్కి అయితే రావడం జరిగిందండి. అమ్మవాసాల టెంపుల్లో కూడా ఇవాళ 5 గంటలకైతే స్వామివారిని బయట పెట్టడం జరిగిందండి. నేను 4:30కి వచ్చాను కదా, లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ బయట 5 గంటలకి స్వామివారిని పెట్టడం అయితే జరిగిందండి. భక్తులైతే వేలాది కొలదిలో రావడం జరిగిందండి. చాలా విశేషంగా జరిగింది. చాలామంది జనం అయితే వచ్చారండి. వచ్చిన భక్తాదులందరికీ కూడా ఇవాళ లడ్డు ప్రసాదం అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇంత ఎర్లీగా లేసి అసలు దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినందుకు. మళ్ళీ అక్కడి నుంచి నేను అక్కడ కంప్లీట్ అయిన వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అయితే జరిగిందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా ఒక్కసారి మీరు దర్శించండి. చాలా బాగా అయితే అలంకరణ చేశారండి. అక్కడ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ రాచల గేట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే బజార్ అంతా కూడా విద్యుత్ అలంకరణతో స్వామివారిని అలంకరించడం అయితే జరిగింది. ఇక్కడికి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరం కలిసి వెళ్ళామండి. మ్యాక్సిమం మేము ఇద్దరం కలిసి వెళ్తాం ఎక్కడికి వెళ్దాం కూడా. ఇక్కడ కూడా స్వామిని ఉత్తర ద్వారంలో అయితే పెట్టారు. స్వామిని ఉత్తర ద్వారం నుంచి మేమైతే దర్శించుకోవటం అయితే జరిగిందండి. ఎర్లీగా వెళ్ళడం వల్ల జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారండి. దానికి తోడు ఇవాళ 4:30కి మేము వెళ్ళడం వల్ల నాకు దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. అలాగే చూడండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి సమేత ఎంత చక్కగా బొమ్మ అనేది వేయటం జరిగిందో. ఇది గుడి లోపలండి. స్వామివారికి బాగా విద్యుత్ అలంకరణతో డెకరేషన్ అయితే చేయడం జరిగిందండి. అన్ని దేవుడి గుళ్ళకు కూడా అయితే జనాలు చాలా విరివిగా వచ్చారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద 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 గోవింద, ఏడుకొండలవాడ వెంకటమ్మన గోవింద. ఇది కళ్యాణ మండపంలో శ్రీ ఏడుకొండల స్వామి ప్రతిమ చూడండి. చాలా చక్కగా స్వామివారే నిలబడ్డట్టయితే వేయడం జరిగింది. అసలు అత్యద్భుతంగా అయితే జరిగిందండి దర్శనము. ఇలా దర్శనం అయితే మొత్తం కూడా బాగా జరిగిందండి. ఇది రాముల వారి గుడి దగ్గర అండి. స్వామివారిని అలంకరించి పెట్టారు. ఇది రాముల వారి గుడిలో రాముల వారు స్వామివారండి. అన్ని గుళ్ళు అయితే చూపించడం జరిగింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.